నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాట్నాలో సనాతన్ మహాకుంభ్ జరిగింది. ఈ సనాతన్ మహాకుంభ్ వేదిక నుంచి భాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి భారీ ప్రకటన చేశారు. నిజంగా ఆయన మాటలు వింటుంటే బూస్ బంప్స్ వచ్చాయి. ప్రతి హిందూ ఇలానే ఆలోచించాలి, ఇలాంటి ఒక కళే కనాలి అనిపించింది. దీన్ని ప్లే చేసి మీ అందరికీ చూపించాలి అనుకున్నా, బట్ అది ఏఎన్ఐ వాళ్ళది నిర్దాక్షిణీయంగా స్ట్రైక్ కొడతారు. ఇప్పటికే మన ఛానల్ కి సంబంధించి రిపోర్ట్స్ కొట్టి వివిధ మార్గాలు ఏం చేశారో తెలియదు. ఛానల్ అయితే చాలా వీక్ పొజిషన్ కి వచ్చేసింది. ఈ టైంలో స్ట్రైక్ అంటే చాలా ప్రాబ్లం అయింది కాబట్టి ఒకసారి నేను వినిపిస్తాను. కానీ ఇది వింటే ఖచ్చితంగా మనం ఎందుకు బ్రతకాలి అనే విషయం అయితే చాలా క్లారిటీ వస్తుంది. क्योंकि मैं हिंदू हूँ, सिर्फ हिंदुत्व की बात करूंगा। एक बात और सुनो बिहार वालों, हम किसी मजहब के विरोधी नहीं है, न हमें मुसलमानों से दिक्कत है, न हमें ईसाइयों से दिक्कत है। हमें तो हिंदुओं में रहने वाले उन हिंदुओं से दिक्कत है जो जातियों के नाम पर हिंदुओं को लड़ाते हैं। जब हम सब हिंदू एक बात बताओ, एक पिता के 4 बेटे हैं, तो क्या किसी पिता को एक बेटा प्रिय, एक बेटा अप्रिय होगा? बोलो, चारों समान होंगे कि नहीं? चारों प्रिय होंगे कि नहीं? हम सब हिंदू हैं, हम सब समान हैं, हम सब आपस में लड़े ना भैया। हम राजनीति के चक्कर में नहीं आए, हम पटना में राजनीति के चक्कर में आए हैं। दूसरी बात सुन लो कान खोलकर, हमारे पत्रकार बंधु भी खड़े, इन्हें मसाला तो चाहिए ही चाहिए। इनको हम कहते भैया बिल्कुल कान खोलकर, हम किसी भी पार्टी के नहीं है, जिस पार्टी में हिंदू है हम उस पार्टी के हैं। हम राम के हैं, हम सनातन के हैं, हम सत्य के हैं, हम संतों के हैं, संतों की हम प्रतिष्ठा बनी रहे। लेकिन जब तक रुकेंगे नहीं, जब तक झुकेंगे नहीं, चाहे जितना विरोध कर लो हमारा, कितनी गालियां दो, कितनी नारेबाजी कर लो, हम हिंदुओं को छोड़ करके रहेंगे। और आज एक और घोषणा कर रहे हैं, चुनाव के पहले नहीं, चुनाव के बाद, ताकि लोगों को ये न लगे कि हम राजनीति में आ रहे हैं। चुनाव के बाद बिहार में भी पदयात्रा करेंगे, ताकि वो केवल हिंदुओं के लिए हो। इसलिए दोनों हाथ उठा के कहो, हम सब हिंदू, हम सब हिंदू। अब जातिवाद नहीं, राष्ट्रवाद पर जिएंगे। किस पर जिएंगे? भारत माता के लिए जिएंगे। किसके लिए जिएंगे? कुछ लोग भारत, अच्छा कुछ लोग ऐसे हैं जो तिरंगा में चांद चाहते हैं, हम चांद पर तिरंगा चाहते हैं। రైట్, విన్నారు కదా? హమ్ సబ్ హిందూ ఏక్ హై. భారత్ ని భగవా ఏ హిందూగా మార్చడమే మా కళ. నిజంగా ధీరేంద్ర శాస్త్రి, భాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి భగవా ఏ హిందూగా మార్చడమే మా కళ అని మాట్లాడుతూ ఉంటే, అక్కడి నుంచి వస్తున్న నినాదాలు వింటుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారే క్రమం బీహారే మొదటి రాష్ట్రం కాబోతోంది. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా కళ అనేది ఇప్పటిది కాదు, ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి కలలు గంటూ వస్తున్నారు. అలా మార్చడంలో బీహార్ మొదటి రాష్ట్రం అవుతుంది. హర హర మహాదేవ, జై శ్రీరామ్ నినాదాలతో పాట్నాలోని గాంధీ మైదాన్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. నా మతంపై దాడి జరిగితే నేను ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఎందుకు తీర్చుకోకూడదు? నా ధర్మంపై దాడి చేస్తూ ఉంటే తుడుచుకొని పోవడానికి నేను చేతగాని వాడిని కాదు. ధర్మం మీద దాడి జరిగితే దానికి ప్రతీకారం నేను తీర్చుకోవడంతో పాటు ప్రతీకారం తీర్చుకునే దిశగా యువతను చైతన్యం చేయాలి. నా ఏకైక కళ ఈ దేశం భగవా హిందూగా మార్చడమే. నేను హిందూను, ఇంకా నేను హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడతాను, హిందుత్వం గురించి మాత్రమే పరితపిస్తాను, హిందుత్వ దేశాన్ని స్థాపించడం కోసం మాత్రమే కలగంటాను అని ఆయన మాట్లాడుతూ ఉంటే, నిజంగా ఆ వీడియోని ఇంకా ప్లే చేసి ఉంటే, స్క్రీన్ మీద ఆ సౌండ్ కు వినుంటే మీకు ఖచ్చితంగా బూస్ బంప్స్ వచ్చి, అవును కదా మన కళను మనం మర్చిపోయి ఒక వైపు నుంచి
మెజారిటీ హిందువులు ఈ దేశంలో బ్రతుకుతున్నా, దాడులు మెజారిటీ హిందువుల మీదే జరుగుతున్నా, వివక్ష మెజారిటీ హిందువుల మీదే చూపిస్తున్నా కూడా మేము సెక్యులర్లుగా బ్రతుకుతున్నామే. ఛీ, ఇకనైనా మారుతాం, మేము హిందువులుగా బ్రతుకుతాం, కులాలను విడనాడి హిందుత్వం అనే గొడుగులోకి వచ్చి మెజారిటీ హిందువుల సత్తాను చాటుతాం, ఈ దేశాన్ని ఏ హిందూ దేశంగా మార్చడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారతాం అనే విధంగా, రక్తం మరిగించే విధంగా, మనలో ఎక్కడో నిద్రపోయిన హిందుత్వాన్ని తట్టి లేపే విధంగా ఆయన మాటలున్నాయి. మరి సరిగ్గా మీ ఫోన్ ద్వారా వినిపించలేదంటే ANI ఛానల్ కి సంబంధించి ఈయన మాట్లాడిన ప్రతి ప్రసంగం మొత్తం ఉంది. దీంతో పాటు రిద్దం అని ఫేస్బుక్ పేజ్ ఉంది. రితంలో కూడా ఫేస్బుక్ పేజ్ లో కూడా ఈయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. భాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి మాట్లాడిన ప్రతి బిట్ ని వాళ్ళు ANI వాళ్ళ సహకారంతో రిథం ఫేస్బుక్ పేజ్ లో కూడా అప్లై చేశారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వర్డ్స్ వినండి. నిజంగా ఆ కళ నెరవేరాలని, భగవా హిందుగా మార్చడంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కావాలని, నా ధర్మం మీద దాడి చేస్తే నేను తుడిచేసుకొని సెక్యులర్ గా బ్రతుకుతా అనే రోజుల్ని విడనాడి, నా ధర్మం మీద దాడి చేస్తే ధర్మాన్ని రక్షించుకోవడంలో నేను ఒక సమిధగా మారుతా అనే రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆర్ వాయిస్ కూడా కోరుకుంటుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.